ఉసై రాంగ్ రూట్లో సైకిల్ తొక్కుకుంటూ నడుము ఊపుకుంటూ వస్తే గుద్దకుండా ముద్దు పెట్టుకుంటారా? అంటే ఇప్పుడు పెట్టేస్తారా? నువ్వు ఆగే. ఈ పోకిరిగాడు ఏదేదో మాట్లాడితే నువ్వు నోరు తెరవకు. ఏయ్, లైసెన్స్ లేకుండా రోడ్డు మీద తిరగడం తప్ప నీకు తెలీదా? సైకిల్ కి లైసెన్స్ ఏంది? తమాషా చేస్తున్నావా? సైకిల్ కని నేను చెప్పినానా? నీకు నీ నోరుకి లైసెన్సే లేదు. డబ్బా రేకుల సుబ్బమ్మలా లొడలొడా వాగుతూనే ఉంటావు. నీ అవ్వ ఏందిరో అవ్వ అని యాదికి చేస్తున్నా? దిమాగ్ గిట్ల గిర్రమంటుందా ఏంది? రే అభి పదరా. రే ఆగరా, ఈ మెంటల్ దాన్ని ఎర్రగడ్డలో తోలేద్దాం. వద్దండి వద్దండి. ఏ నువ్వు ముయ్య వినోరు. వాడు తోలిస్తే పోనీకి నేనేమైనా గొర్రెనా? మామూలు గొర్రెవి కాదే, బుర్రెలేని వెర్రి గొర్రెవి. ఏమన్నావ్రా నిన్ను? నీ అవ్వ పిండితో కొడతావంటే? రే క్యాన్తో కూడా కొట్టేలా ఉందిరా. ఏమండి మీ ఫ్రెండ్ తీసుకెళ్ళండి. రే రారా అభి వెళ్ళిపోదాం. ఏడికి పోతావురా? నీ మూతంతా మున్సిపాలిటీ చెత్తకుండి చేస్తా. సౌందర్య ఆకు. నీ బూతి ఉన్న సింగారంగా ఉందనుకున్నావా? కోతిలా ఉందే. రే అభి ఆపండ్రా. అయ్యో ఆగండి సౌందర్య. వద్దురా ఆగవే. నువ్వు ఆగవే. ఆపకే, విన్ని దొర్లిస్తానుండు. దీన్ని బొక్కలు దంచుతానుండు. వద్దురా అభి ప్లీజ్ రా వెళ్దాం పదరా. వదిలేస్తే జనాల్ని కొరికేలా ఉంది. వద్దురా అభి. రే దీన్ని వదిలేస్తే జనాల్ని కొరికేలా ఉందిరా. పోగల్పోరే పిచ్చి పోకిరిగాడివిరా నువ్వు. ఒసే పిండంతా వేస్ట్ అయిపోయింది. మీ అమ్మ చంపేస్తుంది. అమ్మయ్యా రే తిట్ల దండకం ఆపేసింది. పోదాం పదరా. ఇంటికెళ్ళవే, నీ గూప గుయ్యి అనిపిస్తారు. ఎలా రారా అభి. రే బండి తీరా. డ్రెస్ మొత్తం నాశనం చేసింది. ఏంటే అలా నోరు తెరిచిపెట్టా? ఓసి చంద్రిక, పిండంతా నేలపాలైంది. నెత్తి మీద కొంచెం, మొహం మీద కొంచెం పడింది. మా అమ్మ నన్ను చాకిరి బండ మీద బట్టలు ఉతికినట్టు ఉత్తి కారేస్తుంది. కర్మ. తన్నులు తిను, దోశలు కాదు. పద. ఇది పెట్టు. పద. చూడు. సరసు బిడ్డెక్కడే కనిపించట్లేదు. బయటికెళ్ళిందిలే, వచ్చేస్తది. ఈ టైంలో బయటికి పోయిందా? కాలేజీకి వెళ్ళొద్దనని బిడ్డ మనసేం పాడు చేసుకోలేదు కదా. అయినా నువ్వెందుకు పంపినావు? నాకు భయమేస్తుంది. అంత భయం వద్దులే. అదేం మనసు బాలేక బయటికి పోలే. అది మెక్కడానికి దోశలు కావాలంట, అందుకే పిండి మరకు పంపినా. ఇంట్లో ఉండి నువ్వేం చేస్తున్నావే? బిడ్డను ఇయ్యాలప్పుడు పంపినావు. నాకు పెళ్ళయి 25 ఏళ్ళయింది. ఏ పని చెయ్యకపోయినా నా మొగుడు పనులు చేసుకుంటా. అది రేపో మాపో ఒక ఇంటికి వెళ్లాల్సిందే. ఎట్లాగూ చదువు అవ్వలేదు. చిన్న చితక పనులు కూడా నేర్పియకపోతే ఎల్లినింట్లో నాకు పెడతారు గడ్డి. ఓసే చంద్రిక, అనుమానమేం రాదు కదే? బా ఏం రాదులేవే. ఎన్ని బియ్యం ఉన్నాయో అన్ని పోసినాం కదా. నీళ్లు కూడా కొలతెట్టి పోసినాం. నీ మీద నమ్మకంతో పోతున్నా.
భయంతో నువ్వే చెప్పేటట్టున్నావే. పద. ఆకొకసారి అంతా బానే ఉంది కదా, సరేరా. ఇప్పటి నుంచే ఇంటి పనులు అలవాటు చెయ్యాల. అమ్మా, అదిగో వచ్చింది మీ ముద్దుల కూతురు. పిండి బాగా మెత్తగా పట్టించినవా లేదా? అమ్మా రేపేం దోశలు వద్దులేమ్మా. ఏం పాపం? అక్కడ పిండి మీరు పనిచేయడం లేదే, అందుకే బియ్యాన్ని భద్రంగా తెచ్చిన. నా కోసం ఏం కష్టపడతావులే గాని ఏదో ఒకటి చేరేపటికి. బిడ్డా భయమే లేదే, ఆడదాకా పోయొచ్చినావు. చంద్రిక, ఈ సౌందర్యకి భయం ఉండదని చెప్పే. అట్లనే నేను ఆయనతో మాట్లాడడం లేదు, పచ్చి కొట్టినా అని చెప్పు. అంటే ఈ గనితో మాట్లాడవా ఏంది? సరసు, మా అమ్మకేం డౌట్ రాదు కదా? ఏమోనే, నాకు కంగారుగానే ఉంది. రేపేం టిఫిన్ చేస్తే ఇది ఏం వంక పెడతాదో ఏమో. పొద్దుగాలకి బియ్యం కూడా పనికిరావు, రోట్లేసైనా రుబ్బాలా. ఇదేంది బియ్యం నానలేదు? సౌందర్య, వసే సౌందర్య, వసే ఇట్రావే, పనుంది. చదువుకోవాలంది కదా, మళ్ళా ఊరికి ఎందుకు పిలుస్తావు? కాలేజీకి పంపనంటివి, ఇప్పుడు అదేం చదివి ఏముద్ధరించాలి? సౌందర్య ఇట్రావే. వసే నిన్నే. ఏమైంది సరసు? ఏం లేదు, బియ్యం బియ్యం లాగానే ఉన్నాయి, పిండి మాత్రం నీ జడ తినేసిందా ఏందా అని. జడ పిండి తేడమేంది సరసు? నువ్వు మహానటివే, నీ నటన నా దగ్గర కాదు. ఏందే ఎప్పుడు దాని మీద పడతావు? నువ్వు పంపిన బియ్యం అట్టాగే ఉన్నాయిగా, ఇంకేంది? నేను పంపిన బియ్యం పిండి బియ్యం, ఇవి వేరే బియ్యం. వీళ్ళొచ్చే ముందు బియ్యంలో నీళ్లు పోసుకుని వచ్చినారు. చూడు, బియ్యం నానలేదు. ఇదిగో చూడు. పిండి అడబొగొట్టినవే, ఎందుకే ఇట్లా తయారవుతున్నావు? ఆ ఎదురింటి గౌరీ కూతుర్ను చూడు, కాలేజీలో ఫస్ట్ ర్యాంక్ అంట. పక్కింటి నీ తోటి పిల్లలందరికీ జాబ్ వచ్చేసింది. నువ్వేమో ఆస్తులు సంపాదించినట్టు సబ్జెక్టుల మీద సబ్జెక్టులు పోతూనే ఉన్నావు, ఫెయిల్ అవుతూనే ఉన్నావు. వాళ్ళని చూసైనా నేర్చుకోవే. అమ్మా, వాళ్ళందరితో నన్ను పోల్చొద్దు చెప్తున్నా. పోలిస్తేనే కదా నువ్వెంత గొప్పదానవో తెలిసేది. అవునా? మరి నీ వయసుకి జయలలిత గారు సీఎం అయినరు, మరి నువ్వవ్వలేదే? చూసినవయ్యా దీని తలపొగరు? దీన్ని ఆ కాలేజీలోనే కాదు, ఏ కాలేజీలో చేర్పించకు. కూలికి పంపిస్తా గాని ఇది మాటినదు. పిండి పట్టించుకురావడం కూడా చేత కాదు. చిచ్చి, నాకేం చేతి కాకు కాదు. పిండి తెస్తుంటే సచ్చినోడు పాడు చేసిండు. ఎవరా మాత్రం? వాడే మన క్యారేజ్ కొట్టేసిండు కదా, వాడే. పదే పదే నీకెందుకు ఎదురు పడుతున్నాడే? పిండి పడాల్సిన అవసరమే ఉందే? నువ్వే ఏదో అనింటావు. అమ్మా, అన్నిటికీ నాదే తప్పనటం నీకు బాగా అలవాటైపోయింది. నాకు నీ దోశ వద్దు, నువ్వు పోద్దు, పో. ఆయనేమో కాలేజీకి పంపించనంటాడు, నువ్వేమో ఇలా. అయినా నేనెవర్లే, నేనేమైపోతే మీకేంటి? అత్తయ్య, నిజంగా తన తప్పేం లేదత్తయ్య, అనుకోకుండా అలా జరిగిపోయింది. చూసినావా, నా బిడ్డ తప్పేం లేదంటే ఏమైనా నువ్వు నోరు అదుపులో పెట్టుకోవాలి. చిన్న విషయాన్ని ఇంత రాద్ధాంతం చేస్తారా? అంతేలే, అది నువ్వు ఒకటే కదా, నేనే పరాయిదాన్ని.
కన్న కూతుర్ని ఒక్క మాట కూడా అనకూడదంట. పాపం అది ఏడుస్తుంది. నువ్వేనే అడవద్దని చెప్పు తల్లి. అలాగే అంకుల్. చిచ్చి, ఇది మారదు. అత్తయ్యన్న మాటలు నువ్వేం పట్టించుకోకే. సరే గాని నేను వెళ్ళొస్తాను. ఫోన్ ఇవ్వే. నాకాడేడుంది? అదేంటే నీ దగ్గరే కదా ఉండాలి. అయ్యో, ఏమైందే? మళ్ళీ ఆ దొంగ సచ్చినాడు ఫోన్ కూడా కొట్టేసిండే. వాణ్ణి మామూలుగా ఇడిచిపెట్టాను. చంపైనా జైలుకి పోతా. వాడు నా జోలికి కావాలనే వస్తున్నాడే. ఆ ఫోన్ లేకపోతే ఎలానే? మా అయ్య సంపేస్తాడు. అతనికి లెటర్ పంపించడం కుదరదా? నిజంగా ఆయన దగ్గరే ఉందా? ఉంటే ఇస్తాడా? ఇప్పుడు ఫోన్ తెచ్చిచ్చే బాధ్యత నాది. నువ్వు బాధపడకు సరేనా? రేపు తీసుకుందాం. వీచే ఈ గాలి కలలో ఊసై, నిన్న నేడు నీ ధ్యాసై, రేపే గడిచే నీకై. ఆ నీలి మబ్బులు మీద పడుతున్నా కాని నింగికేసి చూస్తూ ఉండాలి. కలువ కనుల మాటన కమ్మని కావ్యంగా నీ కలలే కంటాను. రే అభి, ఎక్సలెంట్ కదరా? అవునరా, ఆ రాక్షస్ మాటలు బాగుంటాయి. రేయ్, నేను లెటర్లో రాసిన మాటలు బాగున్నాయి కదా అంటున్నాను. నువ్వు ఆ సౌందర్య గురించి చెప్తున్నావా? అది కాదురా, క్యారియర్ పోయిందని గొడవపడి మోహాన పిండి కొట్టించుకుందిరా పిచ్చిది. రేయ్, క్యారేజ్ వెంట తెచ్చుకోవడంతోనే గొడవ ఎక్కువైంది అనుకుంటే ఇప్పుడు తన మొబైల్ కూడా ఎత్తుకొచ్చేసావు. ఇంకేం చేస్తుందో? రేయ్, భయమేస్తుందా? అయితే ఇదిగో రేపు తనకు తిరిగి రేయ్, మనమే తీసుకున్నావంటే చంపేస్తుందిరా కదా. మరి ఎందుకురా జాలి పడతావు? జాలి పడాల్సిందే సాయం కోసం అర్థిస్తున్న వాళ్ళ మీద. చూసావు కదా ఆ పాప కోసం మనం ఎంత తాపత్రయపడుతున్నాము. జనంలో కూడా మానవత్వం ఉంటే ఫోన్ చేసి సాయం చేస్తారు. నీలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అభి. వాళ్ళైనా కాల్ చేయాలి కదరా. చేస్తారా? ఎదురు చూద్దాం. ముందైతే ఈ లెటర్ చూడరా. రిప్లై కోసం తను కూడా ఎదురు చూస్తుంది కదరా. ఆ ముక్క ముందే చెప్పొచ్చు కదరా. ఇటివ్వు. వీచే ఈ గాలి. ఈ గాలికి రిప్లైగా? అవునరా, పిల్ల గాలితోనే పంపించాలి. ఓకే. నీ ఊహల ఊసులై నా అసువులై నిన్ను ఆరాధిస్తున్నాయి చెలి. వావ్, సూపర్ రా మామా. ఈ చైత్ర మాసంలో కోయిల కూతలు వినిపించకుండా తొలకరి జల్లువై
స్పర్శించిపోతావని ఆశపడుతున్నాను. డన్. అభి, ఈ రిప్లై చూసాక తను నన్ను కలవడానికి ప్రయత్నిస్తుంది. రేయ్, అదేదో త్వరగా జరగాలి, లేదంటే నన్ను పడుకోనివ్వకుండా లెటర్స్ చదువుతూనే ఉంటావు. హలో, ఏదో మెసేజ్ పెట్టారు. అవునండి, చిన్న పాపకు సాయం కావాలి. ఫ్రాడ్ మెసేజ్ ఫార్వర్డ్ చేసి డబ్బులు కొట్టేద్దామనా? షట్ అప్. పసి ప్రాణం ఎంత విలవిల్లాడిపోతుందో తెలియని నువ్వు పిచ్చి మాటలు మాట్లాడకుండా ఫోన్ పెడే. రే అభి, కూల్ రా. యూజ్లెస్ ఫెలో, ఏం మాట్లాడుతున్నారా వాడు? ఇలాంటి కాల్స్ కూడా వస్తుంటాయిరా, లైట్ తీసుకో. మనలా ఆలోచించే వాళ్ళు లేనప్పుడు మనం చేయాల్సిందే చేయాలి. రేపు ఘట్టమునే నీ అఖిలాండేశ్వరి నుండి డబ్బు కొట్టేస్తాను. మళ్ళీనా? ఎస్, డబ్బున్న వాళ్ళని దోచుకుంటే తప్పులేదు, అది కూడా పాప ప్రాణాల కోసం. జాగ్రత్తరా. రేపు అఖిలాండేశ్వరిని ట్రాప్ చేయబోతున్నాను. భవానీ డార్లింగ్ కి ఫోన్ చేయి చైత్ర. అవసరం లేదు బావా, నీ చైత్ర చాలా తెలివైంది. వెల్కమ్. నువ్వు సూపర్ చైత్ర. కమ్ ఆన్. బావా, పార్టీ ఎలా ఉంది? చాలా డేస్ తర్వాత ఫుల్ గా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ చెయ్. నీ మనసు తెలిసిందాన్ని బావా, నువ్వు హ్యాపీ అయ్యావు, నాకు అది చాలు. మనిషి పుట్టాక లైఫ్ లో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి బావా. ఇలాంటి పార్టీ వీక్ కి ఒక్కటైనా పడితే మనం వీక్ కాకుండా ఉంటాం. ఆగిపోయారే, మాట్లాడండి. స్పీక్ అవుట్ అయితే, స్పీక్ అవుట్ అయితే. గ్రానీ, టైం ఎంత అయింది? ఓ 1:30 దాటింది గ్రానీ. రేపు కాలేజ్ లేదా?
ఉంది గ్రాని. కాలేజ్కి వెళ్తాం గ్రాని.